వెల్కమ్ టు ఫుడ్ ఫ్యాషన్ ఎంటర్టైన్మెంట్. పూరి పిండి కలిపి పెట్టుకున్నామండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. చిన్న బంగాళదుంపలు 2 ఉడకబెట్టుకున్నాము. ఒక చిన్న క్యారెట్, 3 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాము. కొంచెం కరివేపాకు తుంచి పెట్టుకున్నాము. ఇంకా ఒక 2 స్పూన్స్ శనగపిండి ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకున్నాము. కడాయి పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కినాక తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత కరివేపాకు, ఇంకా ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి. సరిపడా ఉప్పు, ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇంకా ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కొంచెం సేపు ఇలా మగ్గనివ్వాలి. శనగపిండిలో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక గ్లాసు వాటర్ పోసుకొని కొంచెం దగ్గరికి అయ్యే వరకు మగ్గనివ్వాలి. దుంప బాగా మెత్తగా ఉంది. ఇంకా శనగపిండి వాటర్ కూడా పోసుకొని కలుపుకోవాలి. కొంచెం చిక్కబడేదాకా కలుపుకుంటూ ఉండాలి. ఆపిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే ఆపేసుకుందాము. పూరి కూడా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.